ఈ మూడు రకాల వ్యక్తులు మనకు చేటును కలిగిస్తారు. ఓజమాలు పొలతి, పోటికెడలు బంటు, పనికి మాలిన తొత్తు. ఈ ముగ్గురు మన జీవితంలో మనకు ఆస్తి నష్టాన్నే కాకుండా చేటును కూడా కలిగిస్తారు. కొండకుచో ప్రాణహాని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ఇదేంటి? ఓజమాలు పొలతి ఏంటి? పోటికెడలు బంటు ఏంటి? పనికి మాలిన తొత్తు ఏంటి? ఈ మూడు పదాలు కొత్తగా ఉన్నాయేంటి అనుకుంటున్నారు కదా. అది తెలుసుకోవాలంటే తప్పకుండా మనం వేమన పద్యంలోని భావాన్ని, అలాగే మొదటి పాదం మూడవ పాదానికి సంబంధించిన అద్భుతమైన కథను విని భావాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది మన జీవితానికి తప్పకుండా అక్కరకు వచ్చేటటువంటి విషయం. ఓజమాలు పొలతి యోలి మాడలు చేటు, పోటికెడలు బంటు కూటి చేటు, పనికి మారిన తొత్తు బత్తెంబు చేటురా విశ్వదాభిరామ వినురవేమా. ఓజమాలు పొలతి యోలి మాడలు చేటు, పోటికెడలు బంటు కూటి చేటు, పనికి మారిన తొత్తు బత్తెంబు చేటురా విశ్వదాభిరామ వినురవేమా. వేమన చెప్పిన ఈ పద్యం లౌకిక జీవితంలో అయోగ్యులు, బాధ్యతారాహిత్యులు, సామర్థ్యం లేని వ్యక్తులపై వెచ్చించే ధనం, ఆహారం, భత్యం అంటే జీతం, దండగ మాత్రమే కాక తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. చేటు అని చెప్పాడు వేమన ఇక్కడ అనే సత్యాన్ని మనకు తెలియపరుస్తాయి. ఈ పద్య భావానికి ముఖ్యంగా పనికి మారిన తొత్తు బత్తెంబు చేటురా అనే పాదానికి, పోటికెడలు బంటు కూటి చేటు అనే సూత్రాలకు పరిపూర్ణంగా సరిపోయే బౌద్ధుల జాతక కథ ఒకటి ఉంది. అద్భుతమైన కథ. ఆ కథను వింటే ఈ పాదాల యొక్క భావం సంపూర్ణంగా మనకు అవగతమవుతుంది. ఓజమాలు పొలతి యోలి మాడలు చేటు, పద్ధతి, విధేయత, సంస్కారం లేని భార్యను తెచ్చుకోవడానికి ఇచ్చే కట్నం. ఇక్కడ ఓలి అన్నాడు. ఓలి అంటే అప్పట్లో కన్యాశుల్కం. కన్యకి ఎదురుగా డబ్బు ఇచ్చి కన్యల్ని తీసుకొచ్చుకునేవారు. అంటే వయసు మళ్ళినవారు, భార్య చనిపోయిన వారు, ఇలాంటి వ్యక్తులు కన్యలకు కన్యాశుల్కాన్ని చెల్లించి అమ్మాయిలను తెచ్చుకొని పెళ్లి చేసుకునేవారు. అప్పట్లో ఇదొక సంప్రదాయం. ఓజమాలు పొలతి యోలి మాడలు చేటు, పద్ధతి, విధేయత, సంస్కారం లేని భార్యను తెచ్చుకోవడానికి ఇచ్చేటటువంటి కట్నము అంటే కన్యాశుల్కం, ఓలి ధనము, అది దండగా అంటాడు. పోటికెడలు బంటు కూటి చేటు, యుద్ధం లేదా కష్టం రాగానే పారిపోయే పిరికి సైనికుడికి పెట్టే అన్నం కూడా దండగా అంటాడు. పనికి మారిన తొత్తు బత్తెంబు చేటురా, చేతకాని సోమరి లేదా విచక్షణ లేని పని మనిషికి ఇచ్చేటటువంటి భత్యం, జీతం అంటే భత్యం అని కూడా అంటాం మనం వాడుక భాషలో, అది కూడా వృధా. ఈ పద్య భావానికి సరిగ్గా సరిపడే కథే ఇదివరకు మనము అనుకున్నటువంటి ఆరామ దూషక జాతక కథ. ఇది తోటను నాశనం చేసిన కోతులు అని కూడా ఈ కథకు పేరు. పూర్వం వారణాసి నగరంలో ఒక పెద్ద ఉద్యానవనం ఉండేది. ఆ తోటను పర్యవేక్షించే తోటమాలి ఒకరోజు నగరంలో జరుగుతున్న ఉత్సవానికి వెళ్ళాలి అనుకున్నాడు. తోటలోని మొక్కలకు నీళ్లు పోయడం అనే బాధ్యతను ఆ తోటలో నివసించేటటువంటి కోతుల సమూహానికి అప్పగించాలి అని భావించాడు. తోటమాలి కోతుల నాయకుడిని పిలిచి, నేను ఉత్సవానికి వెళ్ళి వచ్చే వరకు ఈ చిన్న మొక్కలకు రోజు నీళ్లు పోయండి. మీరు ఈ పని చేస్తే మీకు రోజు రుచికరమైన పండ్లు, ఆహారం ఇస్తాను. అంటే ఇక్కడ భత్యం అని వేమన గారు అన్నారు కదా, ఆ రకంగా రోజు రుచికరమైన పండ్లు, ఆహారం భత్యంగా ఇస్తాను అని చెప్పి వెళ్ళాడు. తోటమాలి వెళ్ళిన తర్వాత కోతుల నాయకుడు మిగతా కోతులన్నింటినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మనకు ఈ తోట యజమాని ఉచితంగా పండ్లు ఇస్తానన్నాడు కాబట్టి జాగ్రత్తగా పనిచేయాలి, నీళ్లు వృధా కాకూడదు. అందుకే ప్రతి చిన్న మొక్కను నేల నుంచి పీకి చూడండి. దానికి వేరు పెద్దగా ఉంటే ఎక్కువ నీళ్లు, వేరు చిన్నగా ఉంటే తక్కువ నీళ్లు పోయండి అని ఆ కోతుల యజమాని కోతుల్ని ఆదేశించాడు. ఈ మూర్ఖులైన కోతులు నాయకుడి మాట విని తోటలోని ప్రతి చిన్న మొక్కను వేళ్లతో సహా పీకి వేర్ల సైజును చూస్తూ నీళ్లు పోయసాగారు. ఫలితంగా తోటలోని మొక్కలన్నీ ఎండిపోయినాయి. తోట అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ దారిన వెళ్తున్న ఒక పండితుడు, ఆయనే బోధిసత్వుడు అనుకుందాం, ఇది చూసి అజ్ఞాని, పనికి మారిన వాడు మంచి చెయ్యాలని తలపెట్టినా
నాశనాన్నే మిగులుస్తాడు అని వ్యాఖ్యానించాడు. ఇందులో వేమన పద్య భావన ఏంటి? జాతక కథలోని అంశమేంటి? పనికి మారిన తొత్తు బత్తెంబు చేటు, తోటమాలి కోతులకు ఇచ్చే పండ్లు ఆహారం, ఇది బత్తెం. విచక్షణ పనితనం లేని కోతులకు ఆహారం ఇచ్చి పని అప్పగించడం వల్ల ఉన్న తోట పాడైంది, ఫలితం శూన్యం. అది సరే తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఓటి కెడలు బంటు కూటి చేటు, తోటను రక్షించాల్సిన బాధ్యత కోతులకుంది. తోటను కాపాడడానికి బదులు దానినే నాశనం చేసిన కోతులకు మేత పెట్టడం, కష్ట సమయంలో పారిపోయే సైనికుడికి అన్నం పెట్టడం ఒక్కటే. ఓజమాలు పొలతి, విచక్షణారాహిత్యం, కోతుల నాయకుడి తెలివి తక్కువ ఆలోచన, కార్యాచరణలో పద్ధతి లేకపోతే ఇచ్చే విలువ, వెచ్చించే ధనం అంతా నష్టానికే దారితీస్తుంది. వేమన పద్యం ప్రతిపాదించే ముఖ్యమైన లౌకిక నీతి ఏంటంటే, అర్హత సామర్థ్యం లేని చోట మనం పెట్టేటటువంటి పెట్టుబడి లేదా ఇచ్చేటటువంటి ప్రతిఫలం ఎప్పటికీ నష్టమే కలిగిస్తుంది. జాతక కథలోని కోతులకు శ్రమించే ఉద్దేశం ఉన్నప్పటికీ విచక్షణ లేదు. వేమన చెప్పిన పనికి మాలిన తొత్తు అంటే కేవలం సోమరి మాత్రమే కాదు, పని సామర్థ్యం లేని అజ్ఞాని కూడా. అలాంటి వారికి ఇచ్చే భత్యము అంటే జీతం వల్ల తోటమాలికి ఉద్యానవనం నాశనమైనట్లే మనకు కూడా ప్రతి పనిలో నష్టం వాటిల్లుతుంది. బాధ్యతారాహిత్యం, సైనికుడి పని పోరాడటం, అతన్ని పోషించేది ఆ అత్యవసర సమయం కోసమే. పోరాడే సమయానికి పారిపోతే అతనికి పెట్టిన కూడు ఎలాగో దండగా. తోటను కాపాడాల్సిన కోతులు తోటనే రూపుమాపినప్పుడు వాటికి ఇచ్చిన ప్రతిఫలం కూడా అంతే వ్యర్థము. అలాగే వేమన చెప్పిన కట్టుబాటు, సద్గుణం లేని స్త్రీ కోసం కన్యాశుల్కం, ఓలి కింద అపారమైన ధనాన్ని వెచ్చించి తెచ్చుకుంటే అది చివరికి తీవ్ర పరాభవానికి, ధన నష్టానికి దారితీస్తుంది అనే భావానికి బౌద్ధుల జాతక కథల్లోనే మరో అద్భుతమైన కథ ఉంది, అంధభూత జాతకము. ఇది జాతక కథల్లో 62వ కథ. ఈ కథ ఈ వేమన గారి మొదటి పాదానికి 100% పరిపూర్ణంగా సరిపోతుంది. మొదటి పాదం అర్థం ఏంటంటే ఓజ అంటే సద్గుణము, కట్టుబాటు, పాపభీతి, ఆత్మనియంత్రణ, నీతి. మాలు అంటే ఇవన్నీ లేని, ఇవన్నీ నశించినటువంటి, రహితమైనటువంటి. పొలతి అంటే స్త్రీ, భార్య. యోలి అన్నాడు, యోలి అంటే ఓలి, కన్యాశుల్కము, వివాహం కోసం కన్య తరపు వారికి ఇచ్చేటటువంటి ధనము. మాడలు అంటే బంగారపు నాణాలు, అపారమైనటువంటి సంపద. చేటు అంటే ఇక మనకు తెలిసిందే కదా, తీవ్రమైన నష్టము, పరాభవము, వినాశనము, ఇవన్నిటికీ అర్థం. ఇప్పుడు బౌద్ధుల జాతక కథ ఈ పాదానికి, ఈ పాద భావానికి ఎలా సరితూగుతుందో చూద్దాం. ముందుగా బౌద్ధుల జాతక కథను విందాం. ఇది అంధభూత జాతకము. పూర్వం వారణాసి రాజ్యంలో ఒక పురోహితుడు ఉండేవాడు. ఆయనకు ఒక విచిత్రమైన నమ్మకం ఉండేది. స్త్రీలకు స్వతహాగా సద్గుణము, ఆత్మనియంత్రణ ఉండవు కాబట్టి చిన్నప్పటి నుంచి వేరే ఏ పురుషుడి నీడ కూడా పడకుండా పూర్తిగా బాహ్య ప్రపంచానికి దూరంగా పెంచితేనే ఒక స్త్రీ ఉత్తమురాలైన భార్యగా ఉంటుంది అని ఆయన భావన. ఆ ఆలోచనతో ఆయన ఒక పేద గర్భిణిని వెతుక్కుంటూ వెళ్ళి ఆమెకు అపారమైన పసిడి మాడలను అంటే ఓలి కన్యాశుల్కంగా చెల్లించి ఆమెకు పుట్టబోయేది ఆడపిల్ల అయితే తనకు ఇచ్చేయాలి అని ఒప్పందం చేసుకున్నాడు. ఆడపిల్ల పుట్టగానే ఆ పసిపాపను తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ అమ్మాయి కోసం 7 అంతస్తుల భవనాన్ని నిర్మించి అక్కడ కేవలం ప్రతిమల వంటి స్త్రీ పరిచారికలను మాత్రమే కాపలా ఉంచాడు. ఆమె పెంపకం కోసం, భద్రత కోసం, సౌకర్యాల కోసం పసిడి మాడలను నీళ్లలాగా ఖర్చు చేశాడు. ఆమె పెద్దయ్యాక శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. నా భార్య అత్యంత పతివ్రత, ఆమెను ఏ పురుషుడు మోసగించలేడు అని రాజుతోటి కూడా పందెం కాశాడు. అయితే ఆ స్త్రీకి బయట ప్రపంచం తెలియకపోయినా
ఆమెలో ఓజ అంటే సద్గుణం, పాప భీతి, అంతర్గత క్రమశిక్షణ అనేది లేదు. రాజ్యంలో ఉన్న ఒక చతురుడైన జూదరి ఈ విషయం తెలుసుకొని పురోహితుడు ఇంట్లో లేని సమయం చూసి నౌకర్లను లంచంతో లోబర్చుకొని రకరకాల ఉపాయాలతో ఆ భవనంలోకి ప్రవేశిస్తాడు. అంతటి రక్షణలో పెరిగిన ఆ స్త్రీ ఆ పురుషుడిని చూడగానే క్షణంలో లోబడిపోయి అతడితో సంబంధం పెట్టుకుంటుంది. అంతటితో ఆగక తన ప్రియుడి మాట విని తనను ప్రాణంగా చూసుకునే భర్త ఆ పురోహితుడిని అతని కళ్ళకు గంతలు కట్టి ఆటల నెపంతో ప్రియుడి చేత భర్తను కొట్టించి ఘోరంగా పరాభవిస్తుంది. చివరకు పురోహితుడు సత్యాన్ని తెలుసుకుని తాను పెట్టిన కాపలాలు, ఖర్చు చేసిన ధనమంతా వృధా అయ్యాయని, తన గౌరవం, మాన ప్రాణాలు మట్టిపాలయ్యాయని రాజు ఎదుట తలదించుకున్నాడు. జాతక కథకు సంపూర్ణమైనటువంటి పోలిక ఈ వేమన పద్యంలోని మొదటి పాదానికి ఉంది. పురోహితుడు చిన్నప్పుడే కన్యాశుల్కం కింద ఇచ్చిన పసిడి మాడలు, పెంపకానికి చేసిన ఖర్చు, వివాహం చేసుకోవడం కోసం, ఆమెను పొందడం కోసం పురోహితుడు అపారమైన ధనాన్ని వెచ్చించాడు. ఓజమాలు పులతి భవనంలో పెరిగిన భార్య ప్రవర్తన ఎంతటి రక్షణలో పెంచినా ఆమెలో అంతర్గతమైనటువంటి ఓజ, సద్గుణం, నీతి, పాపభీతి అనేవి లేకుండా పోయాయి. కాబట్టి మొదటి అవకాశంలోనే పరపురుషుడికి లోబడి భర్తను మోసగించింది, చేటు చేసింది. పురోహితుడికి జరిగిన ఘోర పరాభవం ఆర్థిక సామాజిక వినాశనం లాంటిదే. అపారమైన ఓలి మాడలు పోసి తెచ్చుకున్న భార్య వల్ల పురోహితుడికి ధన నష్టమే కాక శారీరక హింస, సమాజంలో తీవ్ర పరాభవం ఎదురయ్యాయి. ఈ కథ చివరిలో బోధిసత్వుడు ఇలా అంటాడు: బాహ్యమైన గోడలు, కాపలాలు లేదా అపారమైన ధనం వెచ్చించి తెచ్చుకునే బంధాలు మనిషికి రక్షణను ఇవ్వవు. స్వతహాగా నీతి, క్రమశిక్షణ లేని వారి కోసం ఎంత ధనాన్ని దారపోసినా అది చివరికి తీవ్రమైన నష్టాన్ని, పరాభవానికి దారితీస్తుంది. వేమన చెప్పిన ఓజమాలు పులతి యోలిమాడలు చేటు అనే మొదటి పాదానికి ఈ అంధభూత జాతక కథ అత్యంత ఖచ్చితమైన, సూటి అయిన నిదర్శనం. కాబట్టి ఓజమాలు పులతి యోడిమాడలు చేటు, పోటికెడలు బంటు కూటి చేటు, పనికి మాలిన తొత్తు బత్తెంబు చేటురా విశ్వదాభిరామ వినురవేమ. ధన్యోస్మి. శుభం భూయాత్.